ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానంకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ప్రేమించి మరి ఒక దినమును అనుగ్రహించిన నీ కృపకు వందనాలు. ఈ ఉదయకాల సమయమున నాతోనూ మాతోనూ మాట్లాడమని, వినగలిగిన చెవిని, గ్రహించుకోగలిగిన హృదయాన్ని కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి నీ దీవెనలతో నింపి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం మరియు 14వ వచనమును చదువుకుందాం. సహోదరులారా, నేనిది వరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడచ్చు, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. మనము చదివిన వాక్య భాగంలో అపోస్తలుడైన పౌలు ఒక విషయమును తనకు ముందుగా గురిగా పెట్టుకొని ఆయన జీవితములో ముందుకు వెళ్తున్నట్లు మనం చూడగలము. అదేమిటంటే, లోకములో ఉన్న వాటిని గురించి ఆయన గర్వించలేదు, లోక కార్యములను గురించి ఆయన గర్వించలేదు. అయితే ప్రభు ఆయనకు ఇవ్వనయ్యున్న బహుమానము, క్రీస్తుతో ఆయన యుగయుగములు జీవించేదానికి, ఆయనతో పాటు కలిసి ఉండేదానికి తన్ను తాను సిద్ధపరచుకొని ఆ బహుమానమును ఆయన తన యొక్క లక్ష్యముగా, తన యొక్క గమ్యముగా కలిగి గురివైపు చూసి పరిగెత్తేవాడిగా ఉన్నాను అని చెప్పటం చూడగలం. ఈ ఉదయకాలమున ప్రభు మనకు నేర్పిస్తున్న ఒక గొప్ప సత్యం ఇది. అనేక సార్లు దేవుని యందు స్థిరపడిన తర్వాత మార్గము తొలగి దేవుని యొక్క మార్గము నుండి దూరముగా వెళ్ళే కార్యములు అనేకము మన జీవితంలో జరుగుతూ ఉంటాయి. విశ్వాసములో ఎదగవలసిన సమయంలో నీకు కలిగిన మేళ్లను బట్టి అనేక సార్లు నీవు దేవుని యొక్క కృపకు నిన్ను నీవే దూరపరుచుకున్నావేమో అని ఒకసారి పరీక్షించుకో. నాకు ప్రభు ఇలా చేశాడు అని నువ్వు తలంచే అదే సమయంలో నీలో అపవాది తీసుకొచ్చిన గర్వము, అహంభావము, నిన్ను అపవాది నీకు తెలియకుండానే దేవుని యొక్క సన్నిధి నుండి దూరము చేసే కార్యములను నీవు గ్రహించుకొని దేవుని ఎదుట నిన్ను నీవు సరిచేసుకునే సమయం ఇది. దేవునికి ముందుగా నీవు ఒక దినము నిలబడనై ఉన్నావు. ఆయన సన్నిధిలో నీవు నిలబడే దినమున నీ హృదయాన్ని యథార్థముగా కాపాడుకోవాలి. దేవుని సన్నిధిలో నిందారహితుడిగా నిలబడి నీవు దేవుని యొక్క బహుమానమును పొందుకోవాలి అని ప్రభు నీకు జ్ఞాపకము చేస్తుంది. ఓపికతో, సహనముతో అపవాది యొక్క తంత్రములను గుర్తెరిగి, అపవాది నిన్ను మోసగించే కార్యములను గుర్తెరిగి, నిన్ను కృంగదీసే కార్యములన్నిటినీ తెలుసుకొని దేవుని కొరకు దేవుని యొక్క సన్నిధిలో నమ్మకస్తులుగా నిలబడుతూ బహుమానం అనగా నిత్య జీవమును పొందుకునేదానికి, ప్రభు అనుగ్రహించి ఆ కిరీటమును పొందుకునేదానికి నిన్ను నీవు సిద్ధపరచుకోవాల్సిన వ్యక్తిగా ఉన్నావని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ దినంలో అనేకులు గురి తొలగి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నారు. లోకంలో ఉన్న ఆస్తి కోసము, ధన సంపదల కోసము, తమ యొక్క ఉద్యోగములో వారు మంచి ఉన్నత స్థానానికి హెచ్చించబడాలనే మనస్సు కలిగి దేవుని యొక్క కృపను మరిచిన వారిగా, దేవుని సన్నిధిలో ఆయన యొక్క బహుమానమును ధిక్కరించిన వారిగా అనేకులు ఉండటం చూడగలము. ఉదయకాల సమయమున అలాంటి స్థితిలో నుండి ప్రభువు నిన్ను బయటకు రమ్మని ఆహ్వానిస్తూ, నీకు తన కృపనిచ్చి నిన్ను బలపరుస్తూ, బహుమానము అనగా జీవ కిరీటము, నిత్య జీవము ఆయనతో నీవు అనుభవించాలని ఆశిస్తూ నీతో మాట్లాడుచూ ఉన్నాడు. నీవు నీ గురి ఎక్కడ కలిగి ఉన్నావని పరీక్షించుకునే సమయం ఇది. నీవు గురివైపు వెళ్తున్నావా అని పరీక్షించుకునే సమయం ఇది.
నీ హృదయము దేవునికి ముందు నిందారహితముగా కాపాడుకుంటూ ఆయన ఎదుటకు చేరేదానికి సిద్ధపరచుకుంటున్నావా అని పరీక్షించుకుండే సమయం ఇది. నువ్వెలాగున్నావో దేవుని యొక్క కార్యముల పట్ల, ఆయన యొక్క ఆశీర్వాదములు పొందుకున్న తర్వాత బహుమానము పొందేదాని కోసము యథార్థముగా నిన్ను నీవు కాపాడుకుంటున్నావా? లోకములో ఎన్నో రకములైన శోధనలు అపవాది తీసుకొస్తుంటాడు. శరీరాశ, నేత్రాశ, జీవపడంబం అనే వాటిని చాలా క్లుప్తముగా చెప్తూ ఉంటాం. కూర్చున్నట్లయితే నీ శరీరము నిన్ను ప్రేరేపించే ప్రతి పాప కార్యము నుండి నువ్వు తప్పించబడవలసిన వ్యక్తిగా ఉన్నావు. నీ మాటలను, నీ యొక్క చూపును, నీ యొక్క ప్రవర్తనను కాపాడుకొని దేవుని కొరకు నిందారహితుడిగా జీవించాలి. నీ పొరుగువాని దేని ఆశించవద్దని ప్రభువు చెప్పినాడు. అలాగూ నిన్ను నీవు కాపాడుకునేదానికి ప్రభువు నీకు సహాయము చేయనట్లుగా నిన్ను నీవు దేవుని యొక్క సన్నిధిలో యథార్థముగా జీవించే ఒక వ్యక్తిగా మార్చుకోవాలని ప్రభువు ఆశిస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు నాకు ముందు ఉన్న బహుమానమును పొందుటకు ఓపికతో గురివైపు చూసి వెళ్తున్నాను అంటున్నాడు. అలాగ నీవును నిత్య జీవం పొందుకునేదానికి ఆయన వైపు చూస్తూ ముందుకు వెళ్ళాలని ప్రభు ఆశిస్తున్నాడు. యవ్వనస్తుడు ఒకడొచ్చి దేవుని సన్నిధిలో యేసు ప్రభుకు ముందుగా మోకరించినాడు. నిత్య జీవం పొందుకునేదానికి నేను ఏమి చేయాలనుకున్నా. తన యొక్క గురి నిత్య జీవం కాదు, తను గణపరచుకోవాలని ఆశించినాడు. గురి లేని వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి అసలైన మార్గము తెలుసుకోలేక తన జీవితమును వ్యర్థపరుచుకున్నాడని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలమున నీవు ఎలాగున్నావు ఒక్కసారి నీవు పరీక్షించుకో. ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడు అయిన గొప్ప దేవ యేసయ్య, ఈ ఉదయకాల సమయానికై వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన నీ వాక్యమును బట్టి వందనాలు తండ్రి. నీవు మాకు ఇచ్చే నిత్యమైన బహుమానం అనగా నిత్య జీవము కొరకు అనుదినము పోరాడేవారిగా, అనుదినము మమ్మల్ని మేము పరీక్షించుకుంటూ కాపాడుకునేవారిగా ఉన్నట్లుగా సహాయము చేయమని, మాలో ఉన్న ప్రతి బలహీనతలను క్షమించి బాగు చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మిక సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించునుగాక. ఆమెన్.